రాష్ట్రంలో దాదాపుగా 5 సంవత్సరాలు గడుస్తుంది. వైసీపీ పాలనకు సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీశైలం నియోజకవర్గ శిల్పా చక్రపాణి రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు చెప్పండి, దాదాపుగా 5 ఇయర్స్ గడుస్తూ ఉంది. వైసీపీ పాలనలో ఎలాంటి డెవలప్ జరిగిందంటారు? శ్రీశైలం సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నారు. శ్రీశైలం టెంపుల్ ఎలా డెవలప్ అయిందంట? దాదాపు మా ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 9 మాసాలుగా వస్తూ ఉంది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా సంక్షేమం జరిగింది, అలాగే అభివృద్ధి కూడా జరిగింది. అభివృద్ధి చాలామంది కళ్ళకు కనపడలేదు, సంక్షేమం మాత్రమే కనపడతా ఉంది. ఈరోజు గ్రామాల్లో, ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా అద్భుతంగా ఈరోజు సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, అదేవిధంగా మిల్క్ డైరీ కాంప్లెక్స్లు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు విలేజ్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈరోజు గోడౌన్లు కడతా ఉన్నాం, ధాన్యం దాచుకోవడానికి కోసం, రైతుల కోసం. నాడు నేడు కింద స్కూళ్ళు ఉన్నాయి, అదేవిధంగా డిజిటల్ లైబ్రరీస్ ఉన్నాయి. అదేవిధంగా నాడు నేడు కింద ఈరోజు హాస్పిటల్లో డెవలప్ చేశాం. నేను అడిగేది ఒకటే, అభివృద్ధి అంటే ఒక రోడ్లు డ్రైనేజీలు వేసేదేనే అభివృద్ధి అని అడుగుతూ ఉన్నా. ఈరోజు అభివృద్ధి ప్రతి గ్రామంలో కూడా మినిమం చిన్న సచివాలయ పరిధిలో కూడా 3 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా డెవలప్ చేయడం జరిగింది. తెలుగుదేశం హయాంలో ఎంతసేపు ఉన్న నీరు చెట్టు అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అది ఒక సంపద సృష్టించేలాగా, నాయకుల సంపద సృష్టించేలాగా ఆ రోజు దాచుకోవడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి తేడా. ఈరోజు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే కలలు కన్నాడో ఆ గ్రామ స్వరాజ్యం జగన్తోనే సాధ్యమైంది. ఎందుకంటే ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సచివాలయం, మీరేమో గాంధీ కలలు కన్నటువంటి స్వరాజ్యం వచ్చిందంటున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి సర్పంచులకు ఉండేటటువంటి పవర్స్ లేవని సర్పంచులు ఆరోపిస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు గ్రామ స్వరాజ్యం అంటే నేను చెప్పిన తర్వాత దాన్ని మీరు అన్నట్లుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కులం, మతం, రాజకీయాలు చోటు లేకుండా అర్హులైనటువంటి వాళ్ళని పథకాలు అందించినది మాట వాస్తవమే కాదా? గతంలో ఏదో ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి ఒక బియ్యం కార్డు కావాలన్నా, లేకపోతే ఒక పెన్షన్ కావాలన్నా, ఏ రకమైనటువంటి ప్రభుత్వ పథకం కావాలన్నా గతంలో నాయకులను ఆశ్రయించేవాళ్ళు. ఈరోజు అట్లా విధంగా కాకుండా సచివాలయాల ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా అక్కడనే ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా 13 మంది అధికారులు, అదేవిధంగా గ్రామాన్ని బట్టి ప్రతి 50-60 ఇళ్లకు ఈరోజు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. దీనివల్ల గ్రామ స్వరాజ్యం అనే దానికి దీనికి ఒక అర్థం ఉంది. మీరు అన్నట్టు ఏంటంటే డైరెక్ట్ మీరు ఈ యొక్క అధికారులను, ఈ యొక్క సర్పంచుల అధికారులను లేకుండా చేశారనేది మీ మాట. అయితే ఇది మానించి వచ్చినది ఏం కాదు. అది సిఎఫ్ఎంఎస్ పద్ధతి తీసుకొచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ అకౌంట్ ద్వారా ఆ రోజు కూడా కట్టడి చేసింది. అదేవిధంగా సర్పంచులు ఆ రోజు ధర్నాలు, రాస్తారోకలు ప్రభుత్వం పైన వ్యతిరేకించిన సందర్భాలు అప్పట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడేమంటే కొంత భాగం మీరు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే కొద్దిగా ఈ యొక్క వాళ్ళకు వచ్చేది చిన్న పరిధి అమౌంట్ అయినా అవి వచ్చేది 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ ఏ వచ్చినా ఆ నిధులు వస్తాయి తప్ప వేరేటి రావు. ఆ నిధులు వచ్చేది ప్రతి గ్రామానికి పెద్ద మొత్తంలో ఏమి వచ్చేదేం లేదు. అది ఏదో రోజు అయితే ఆ యొక్క అమౌంట్స్ కొంత లేట్ అవుతున్నాయి తప్ప ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ అకౌంట్స్లో ఆ 14th, 15th ఫైనాన్స్ డబ్బులన్నీ దాంట్లోనే వేస్తూ ఉన్నాం. ఇటీవల జరిగినటువంటి సమీక్ష సమావేశంలో రీసెంట్గా వచ్చినటువంటి మంత్రి కొట్టు సత్యనారాయణ వర్సెస్ మీకు ఒకే వేదిక మీద కొంత శ్రీశైలం సంబంధించి డెవలప్మెంట్కి ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాలంటే అదంతా కుదరదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి మాట్లాడండి, అక్కడే తేల్చుకుందామంటూ కూడా వాగ్వాదం జరిగింది. ఏంటి అసలు ఏం జరిగిందంటారు ఆ రోజు? ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్ కాదు, కానీ నాకు జరిగింది అది కాదు. ఒక అన్నదాన సత్రాల విషయాలలో గతంలో 5 లక్షల రూపాయలు డిపాజిట్ కడితే దాన్ని ఒక 1/2 ఎకరా స్థలం కానీ గజాలలో కానీ ఇచ్చేవాళ్ళు. గతంలో మొన్నటిదాకా ఈ కొట్టు సత్యనారాయణ రాకముందు వరకు కూడా 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే లాస్ట్లో కంప్లీట్ చేసిన తర్వాత, కాటేజీలు కంప్లీట్ చేసిన తర్వాత, లేకపోతే ఈ యొక్క నిత్యాన్నదాన సత్రాలు కంప్లీట్ చేసిన తర్వాత వాపస్ ఇచ్చేవాళ్ళు. అది సిస్టమ్. ఈయన వచ్చిన తర్వాత లేదు, ఇప్పుడు ఆదాయ వనరులుగా ఇవన్నీ నిత్యాన్నదాన సత్రాలు మారాయి కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు
డబ్బున్న వాళ్ళే అవన్నీ కడతా ఉన్నారు కాబట్టి ఆలయాలకి అన్ని రకాలైనటువంటి వర్గాల వారు వస్తుంటారు, అంటే తమకి తోచినంత సహాయం చేస్తూ ఉంటారు. అక్కడ కొట్టు సత్యనారాయణ మాట్లాడినటువంటి విషయాలను మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనేటటువంటి వర్షన్ ఉంది. అంటే 50 లక్షలు ఇవ్వడం అనేది ఆ సామాన్య మధ్యతరగతి వర్గాల వారితో అయ్యేటటువంటి విషయం కాదు. మీరు చెప్తూ ఉన్నా కూడా మంత్రి దాన్ని అలా చేయడం జరిగింది. ఏమంటారు మీరు? మీరు చెప్పే కరెక్టే, కానీ ఆయన అనేది ఏమంటాడంటే, ఆయన వాదన ఏమంటాడంటే 50 లక్షలు డిపాజిట్ పెట్టలేని వాడు ఈరోజు కాటేజీలు కానీ ఈ నిత్యాన్నదాన శాతం ఏ విధంగా కడతారు? 100 రూములు 200 రూములు కడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఏ విధంగా కడతారు? మనం అడుగుతున్నది ఏమి? 50 లక్షలు డిపాజిట్ చేయండి, మీరు టెంకాయ కొట్టి బేస్మెంట్ చేయగానే 25 లక్షలు వాపస్ ఇస్తాం, మళ్ళీ కొంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇంకొక 10-15 లక్షలు వాపస్ ఇస్తాం, లాస్ట్లో మిగతా అమౌంట్ వాపస్ చేస్తాం అనేది ఆయన ఉద్దేశం. నేనంటా ఉన్నానంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అంత స్థాయికి కట్టలేరు. వాళ్ళని నమ్మి ఎవరైనా వాళ్ళు దాతలపైన ఆధారపడే వాళ్ళు అంత అమౌంట్ కట్టాలంటే ముందు తర్వాత కొద్ది కట్టేటప్పుడు కావాల్సింది ఇస్తారో కానీ కట్టకముందు డిపాజిట్ మీరు అడిగిన డిపాజిట్ 50 లక్షలు కట్టాలి, ఎక్కడి నుంచి చేస్తారో వాళ్ళు తేలేరు. కాబట్టి మనం వాళ్ళకి 10 లక్షలు చేద్దాం, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు 10 లక్షలు చేద్దాం, మిగతా వాళ్ళకి కావాల్సింటే 20 లక్షలు చేద్దాం ఓసీలకు అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆయన దానికి లేదు, డబ్బుంటేనే కదా ఈ సత్రాలు కట్టేది, కాబట్టి ఏం ఇబ్బంది లేదు, కడతారు మీరు, ఎందుకన్నా మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అనడం జరిగింది. దాంతో నేను ఏకీభవించలేదు. అలా కాదు, కావాల్సింటే 5 లక్షలు 10 లక్షలు వాపస్ ఇవ్వకుండా పెట్టుకున్నాం, 10 లక్షల రూపాయలు డిపాజిట్. మనం ఈ రకంగా చేస్తే మనం వచ్చేది ఆదాయ వనరుల కింద కాదు, ఇక్కడ దేవస్థానాలు జరిగేది వాటిపైన ఆధారపడి జరుగుతాయి. ఎంతోమంది నిత్యాన్నదానం జరగడం వల్లనే ఈరోజు దేవస్థానాలు బాగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, ఆదాయాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఎందుకు ఆదాయంగా మార్చుకోవాలి, వద్దు అనేది నా వర్షన్. కాబట్టి ఆ రోజు జరిగినట్టు చిన్నపాటిదే కానీ అది పెద్దగా అయింది. అంతే మీలాంటి వాళ్ళు కొద్దిగా రేటింగ్ పెంచుకోవడం. సార్, అయితే మనం చూడొచ్చు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు మీ పేరును క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అయితే నంద్యాల కావచ్చు లేదా ఇతర ప్రదేశాల్లో వెంచర్లు వేస్తూ ఉన్నారు, కానీ దేవాదాయ సంబంధించినటువంటి ప్లేసుల్లో శ్రీశైలంలో కూడా వెంచర్లు వేస్తూ ఉన్నారంటారు. మీరేమంటారు? అది అనలేదే, నువ్వు అంటున్నావు, అది ఆయన అనలే. పాపం ఆయన ఆనందాన్ని నువ్వు ఎట్లా కుదిరిస్తావు? మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇప్పుడు రికార్డెడ్ వీడియోతో ఉంది సార్. ఆఫ్ చేయి, ఇప్పుడు ఆఫ్ చేయి, రికార్డు చూద్దాం. ఎందుకు ఆనందాన్ని ఎందుకు? చక్రపాణి రెడ్డి ఇక్కడ కూడా ఆర్లగడ్డలో జరిగిన రా కదిలరా అనే సభలో క్లియర్గా చంద్రబాబు నాయుడు ఆరోపించడం అందరినీ అన్నాడు, కానీ నన్నేమన్నాడంటే నంద్యాల పార్లమెంట్ సంబంధించినటువంటి 7 శాసనసభ సంబంధించినటువంటి స్థానాల్లో చెప్పడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి బీజేంద్ర మీనా ఇప్పుడు డిస్కషన్ అవసరం ఆపేసి మళ్ళీ ఒక సెకండ్ ఆపు, మన ఇద్దరిని డిస్కస్ చేద్దాం. ఆయన అనేది ఏమన్నాడు? చక్రపాణి రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే వ్యాపారాలు చేస్తాడు, ఆయన వెంచర్లు వేస్తాడు, ఇక్కడ కూడా ఆర్లగడ్డలు వెంచర్ వేసినాడు అన్నాడు తప్ప నన్ను ఏమనలే ఆయన. మిగతా మాట ఏం మాట్లాడాలి. కావాలంటే మనం చెక్ చేయి, లేకపోతే ఇది అయిపోయినాక చెక్ చేస్తాము అని ఇద్దరం మళ్ళీ వీడియో పెడదాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైసీపీ మీ ప్రభుత్వంలో అడిగావు వ్యాపారం చేసుకుంటే తప్పేం లేదు. ఓకే, ఈ మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాల్లో గడప గడప అనే కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు, ప్రజల నుండి ఎలా స్పందన ఉందంటే? ఇప్పుడు నిజంగా అది ఒక ఎమ్మెల్యేకు వరం లాంటిది. వాస్తవంగా మాట్లాడుకుంటే నేను జగన్మోహన్ రెడ్డిని పొగడడం కాదు, కానీ దానివల్ల ప్రజల్లోకి వెళ్ళగలిగాం, అక్కడ జరుగుతున్న ఇబ్బందులు తెలుసుకోగలిగాం, ఇంకా ఎక్కడైనా అర్హులై ఉండి కూడా పథకాలు అందకపోతే ఏ విధంగా సహాయం చేయగలిగాము అనేది మాకు చాలా బ్రహ్మాండంగా బాగా వచ్చింది. అక్కడ జరిగినది ఏంటంటే చిన్న పొరపాటు జరిగినటువంటి విషయాలు ఏంటంటే, పొరపాట్లు అంటే మా ప్రభుత్వం వల్ల కాదు, వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆ రోజు సాధికారిక సర్వే అని చెప్పి ఒక సర్వే పెట్టి ఆ రోజు ఏజ్ పలానా ఇంత ఏజ్ అని చెప్పి ప్రతి వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లకుండా ఇంటి ఎక్కడో ఆఫీసులలో కూర్చొని వేసినట్టు కనపడతా ఉంది. 40 సంవత్సరాల వాళ్ళకు 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల వాళ్ళకు 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు 70 సంవత్సరాలు, ఈ విధంగా తల్లి వయసు కంటే బిడ్డ వయసు ఎక్కువ రాయడం, అదేవిధంగా అక్కకు చెల్లికి పథకం వస్తూ ఉంటే అక్కకు రాకపోవడం, ఈ విధంగా జరిగింది. ఎందుకంటే ఆ రోజు చేసిన తప్పిదాలే వాళ్ళకి ఈరోజు సంక్షేమ పథకాలు అందకపోవడానికి కారణం. అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి ఆ లోపాలు. కొంతమంది లబ్ధి కూడా పొందారు, కొంతమంది ఏమైంది తక్కువ వయసునే ఎక్కువ వయసు రాయడం వల్ల వాళ్ళకి పెన్షన్ రావడం జరుగుతూ ఉంది. లేదు ఒకరికి 35 ఏళ్ళు ఉన్నాయి, 45 ఏళ్ళు వేస్తే వాళ్ళకు ఏదో చేయిత రావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని మేలు జరిగాయి, కొన్ని కీడు జరిగాయి. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా వైసీపీ 175 అనేటటువంటి నిదానంతో ముందుకు వస్తున్నప్పటికీ దాదాపుగా 80 మంది ఎమ్మెల్యేలను మార్చడం జరిగింది. అయితే మార్చడం ద్వారా ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజల్లో వాటిని చెరపగలమంటారా?
ఇప్పుడు మీరు గమనించాల్సింది ఒకటి, 80 మందిని మార్చలేదు. ఎక్కడ మార్చలేదు మీరు? కొన్ని ఊరికి ఏదో తెలుగుదేశం వాళ్ళు చెప్పినటువంటి దాని వల్ల మీరు తీసుకొని ఈరోజు అక్కడ ఎంపీలను తీసుకుపోయి ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఎంపీకి ఇచ్చాడు. ఆ విధంగా చేంజెస్ ఎక్కువనే. ఎమ్మెల్యేలు తక్కువనే మార్చాడు ఆయన, ఎక్కువ దాదాపు 20 లోపే మార్చాడు. 20 లోపే మార్చారు, కానీ మిగతా వాళ్ళకి ఎక్కడో అకామిడేషన్ చేశారు. అకామిడేషన్ ప్రతి చోట అకామిడేషన్ చేయడంలో ఏమవుతుంది, ఈరోజు గుమ్మరు చేరా ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేని తీసేసి ఎంపీకి ఇస్తా ఉంటున్నాడు. తప్పేంటి దానివల్ల? నష్టమేంటి? ఆ విధంగా జరిగాయి తప్ప పెద్దగా చేంజెస్ ఏం లేవు. మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా అనుడు ఏదైనా అనుడుగా కొన్ని చోట్ల ఏమవుతూ ఉంటాయి, కుల ప్రాతిపదికన కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా కావచ్చు. రేపొద్దున ఎక్కడెక్కడ గెలవలేము అనే ఇది ఎప్పుడైతే మా బాస్ అనుకున్నాడో, ఏమైనా సర్వేల రూపంలో తెప్పించుకున్నాడో, ఎక్కడైనా గెలవలేము అనేటప్పుడు అలాంటి చేంజెస్ జరగాల్సింది ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా మారుస్తాడు. పోయినసారి ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ ఎందుకు ఇస్తాడైనా? ఇది మా చూస్తూ ఉన్నారు. మా జిల్లాలో ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీని చేంజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఉన్నటువంటి 2 సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్గా మీ ప్రభుత్వ హయాంలో 29 ఎస్సీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపుగా 22 మంది మార్చడం జరిగింది. అయితే రిజర్వ్ సంబంధించినటువంటి వాటిల్నే మార్చారు. అంటే ఆ రిజర్వ్ సంబంధించినటువంటి సెగ్మెంట్లోనే ఉందంటారా? ఇప్పుడు రిజర్వ్ ఆదిమూలపు సురేష్కి ఇచ్చాం, నాగార్జున మేరో మళ్ళీ 29 రిజర్వ్ సంబంధించిన స్థానాల్లో 22 స్థానాలు మార్చడం జరిగింది. అయితే కేవలం రిజర్వ్ సంబంధించినటువంటి సెగ్మెంట్లోనే వ్యతిరేకత ఉందంటారా? కాదు, మీరు అనేది ఎట్లేదంటే మేము రిజర్వ్ స్థానాల్లో రిజర్వ్ వాళ్ళనే పెడుతున్నాం. మేమేం కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టలేదే, ఆ కులస్తులనే తీసుకొచ్చి పెడుతున్నాం. మేము రిజర్వ్ స్థానాల్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి మీరు అనుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడైనా రిజర్వ్ స్థానాల్లో రిజర్వులే వస్తారు సార్, వస్తారు. బట్ 29 స్థానాలు ఎస్సీలకు ఉండేటివి గతంలో, దాంట్లో 22 స్థానాల్లో ఈరోజు క్యాండిడేట్లని మార్చడం జరిగింది. అయితే ఓన్లీ ఎస్సీ నియోజకవర్గాల్లోనే వ్యతిరేకత ఉందంటారా అంటున్నా స్టేట్ వైడ్గా? కాదు, అవి సర్వేలను బట్టి వస్తాయి తప్ప వీళ్ళు వాళ్ళు అనేది ఏముండదు. ఏ కులస్తులని ఎవరు చూడరు. అట్లా అనుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవులు తక్కువ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని నినాదంతో పోతూ ఉన్నాడు. వాళ్ళకి ఎక్కువ పెద్దపీట వేయాలనుకున్నాడు. 50% చెప్పి 60-70% కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయన ఆలోచన విధానంలో కొద్దిగా కింది స్థాయి వర్గాల వారిని అందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు రిజర్వేషన్లు చెప్పిన దానికంటే కూడా ఆ రోజు 50% అని చెప్పి ఈరోజు 68% వరకు తీసుకెళ్ళగలిగాడు. అంటే దీంట్లో కూడా రెడ్డి సామాజిక వర్గం 51 మంది గెలిచారు, దీంట్లో కూడా గెలిచారు. కానీ అది కూడా ఏమనుకుంటా ఉన్నారు, ఇట్లా ఒక మార్పు తీసుకొద్దామనే ఒక ఆలోచనతో పోతా ఉన్నాడు. ఎలా ముందుకెళ్తా ఉన్నారంటారు? అంటే జిల్లాలో ఇప్పటికే దాదాపుగా అసమ్మతిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో అధిష్టానానికి ఆ ఫోన్ కాల్స్ కావచ్చు, లేదా కలవడానికి ఆసక్తి చూపించడం లేనట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ సంబంధించి ఎలా కలిసి ముందుకెళ్తా ఉన్నారు జిల్లాలో? కొత్తగా ఎవరైనా తీసేసినప్పుడు ఈరోజు మా బాస్ ముందు మొదలు పెట్టాడు కాబట్టి ఇవన్నీ మీకు కనపడతా ఉన్నాయి. అదే రేపు మాది వస్తుంది, క్లోజ్ అవుతుంది, మరి 4-5 రోజులలో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ స్టార్ట్ అయితే జుట్టు పెట్టుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన 25 సీట్లు 30 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తే 30 సీట్లలో తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళని తీసేసి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. రేపు బీజేపీ ఇస్తే వాళ్ళకి 10 సీట్లో ఎన్నో ఇవ్వాలి. అట్లాంటప్పుడు ఆ మార్పు జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంక జుట్లు పెరుకొని తనుకునే పరిస్థితి వస్తుంది. మాది అయిపోయింది, ఇంకా క్లోజ్ అయింది మాది మెల్లిమెల్లిగా అవతలే రాకపోతే మా వాళ్ళు కొంతమంది అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. సరేలే ఇక్కడే అంటే సీనియారిటీ పోకుండా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. సీనియారిటీ మళ్ళీ ఏదో ఒకటి ఎమ్మెల్సీనో రాజ్యసభనో ఏదో ఒకటి మనకు అవకాశం వస్తుంది, మళ్ళీ ఆ పార్టీలో పోతే అంటే ఎప్పుడైనా సడన్లో తీసేసినప్పుడు ఆ మాట తీరు కానీ ఇంకో తీరు కానీ ఎవరైనా ఆ స్థానంలో అంటే ఎవరైనా సడన్లో కార్యకర్తల ఆవేదన చూసి కానీ, లేకపోతే కార్యకర్తలు పడుతున్న బాధ కానీ, లేకపోతే మనం చేసిన డెవలప్మెంట్ గుర్తింపు లేదనే బాధ కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు సహజంగా ఆ కోపం వస్తుంది. కాబట్టి ఆ స్పీడ్ మీద పోతారు. అదే 4-5 రోజులు జరిగిన తర్వాత తుసుగా అయ్యి అది మళ్ళీ ఆలోచించుకుంటే శక్తి వస్తుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ మార్పు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 రోజుల్లో చూసుకున్నట్లయితే సీఎంఓ నుంచి మీకు కాల్ వచ్చింది, మీకు కూడా మీ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గానికి పంపిస్తున్నారనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు ఏమంటారు? అంటే నిజంగా అలా జరిగే అవకాశాలు ఉన్నాయంట? ఒకవేళ అలా జరిగితే మీరు ఎలా సపోర్ట్ చేస్తారంటే? కాదు, నేను ఇన్ని సున్నిపేటలో 21, 22, 23, 24 రోజులు ఈ 4 రోజులు అయితే సున్నిపేటలో ఉండ. మా శేషిరెడ్డి పోయినాడు, ఏదో ఇది పెళ్లి పత్రిక నీకు పోయినాడని నాకు తెలుస్తూ ఉంది. మరి పోయింది నేను చూడలేదు, కానీ పెళ్లి పత్రిక నీకు పోయినాడని మళ్ళీ ఆయన ఏమైనా ఎమ్మెల్యే అనుకుని ఏమైనా తెలియకేమన్నా అట్లా ఏమన్నా పడినారేమో తెలియదు. కానీ ఇంతవరకు నాకైతే 99.9% అది జరగదు మా కాన్స్టిట్యున్సీలో. ఇంతవరకు ఏ రోజు కూడా మా సీఎం గారు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేశాడే తప్ప బాగా చేసుకుంటున్నావు అని చెప్పి నాతో సరదా కూడా కొంటాడు ఆయన. ఎప్పుడు నన్ను నీకు టికెట్ అనేది అనడు అనబోడు.
సార్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఏపీ రాష్ట్రము ఓన్లీ సంక్షేమం మీదనే వెళ్తూ ఉంది, అభివృద్ధి అనేది కుంటుపడింది అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటి పథకాలే ఇస్తూ పోతుంటే రాష్ట్రంలో సోమరులుగా కావచ్చు, లేదా ఆర్థిక మాంద్యమైనటువంటి దేశాలుగా మారే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆయనే చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు, కొద్ది రోజులు పోతే ఇవన్నీ శ్రీలంక అవుతుంది, శ్రీలంక లాగా మారుస్తూ ఉన్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. పథకాలు ఇచ్చి ఆడవాళ్ళకి అన్ని ఇచ్చి లేనిపోయిందేలా పనులకు రాకుండా చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను బ్రహ్మాండంగా పేరు మార్చి అదే పథకాలను మళ్ళీ నేను ఇస్తా అంటున్నాడు. అంటే దాన్ని ఏమంటారు అంటున్నా, అంటే సంపద నువ్వు ఎట్లా ఇస్తావా అంటే సంపద సృష్టిస్తాడు. అంటే ఆకాశంలో ఓం భీమ్ ఫటాఫట్ అని చెప్పి ఏమైనా సినిమాలలో మాదిరి పాతాల భైరవుల మాదిరి ఏమైనా కొత్త సంపదను ఏమైనా సృష్టిస్తాడా ఏంటి? కాదు, ఆయన మాట్లాడాడు అంటే గ్యాసులు అంటాడు. ఆయన గ్యాసులు 3 గ్యాసులు ఇచ్చి 9 గ్యాసులు ఎవడియాలా? 3 గ్యాసులు ఉచితంగా ఇస్తావు. రేపు ఏం చేస్తావు నువ్వు? గతంలో ఏం చేసావు నువ్వు? రుణమాఫీ చేస్తానని మహిళలకు హామీ ఇచ్చావు. 15 లక్షలు 10 లక్షలు ఎంతైనా ఇస్తానని చెప్పి ఆఖరికి ఎలక్షన్లు గెలిచిన తర్వాత ₹1,00,000 ఇచ్చావు. అంటే ఒక్కొక్కరు 10,000 ఇచ్చావు. ఆ ₹10,000 కూడా 5 సంవత్సరాలు పట్టింది నీకు. 3,000 3,000 4,000. ఒక 10,000 ఇవ్వడానికే 5 సంవత్సరాలు చేసినటువంటి ఏ విధంగా ఇస్తావు నువ్వు? నిన్ను ఎవరు నమ్ముతారు? అదేవిధంగా బ్యాంకుల్లో బంగారం ఎంతైనా పెట్టుకోండి, ఆ బంగారం ఇప్పించే బాధ్యత నాదైనా తులం బంగారం ఇప్పించలే. నోటీసులు వచ్చాయి అందరికీ. ఎంతైనా మీకు 10 లక్షలు తీసుకోండి, 15 లక్షలు తీసుకోండి, వడ్డీ అసలు మీరు కట్టండి, వడ్డీ నేను కడతాను. 1.5 సంవత్సరం వడ్డీ చెల్లించావు, 3.5 సంవత్సరం ఎగరగొట్టావు. అంటే నిన్ను ఎవరు నమ్ముతారు? విద్యార్థులకు మీకు బాబు వస్తే జాబ్ వస్తుందని, బాబు వచ్చినాడు కానీ జాబ్ రాలే. జాబ్ రాకుండా మీకు నిరుద్యోగ భృతి 2,000 ఇస్తానన్నా. ఎప్పుడు ఇచ్చావు నువ్వు? 4 సంవత్సరాలు 9 నెలల తర్వాత 1,000 ఇచ్చావు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను ఉద్యోగాలు ఇస్తానంటే 2,000 1 నెల ముందు ఇచ్చావు. అంటే నీ జిమ్మిక్కులు నీవే కదా. దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, ఎక్కడిచ్చావు నువ్వు? 3 ఎకరాలు నిరుద్యోగ భృతి అని ఆ ప్రభుత్వ హయాంలో చెప్పడం జరిగింది. మీ ప్రభుత్వ హయాంలో ప్రతి జనవరిలో నిరుద్యోగ క్యాలెండర్ అన్నారు. 4.5 సంవత్సరాలు గడిచినా ఏ జనవరిలో క్యాలెండర్ లేదంటూ నిరుద్యోగులు మండిపడతా ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఎవరైనా మండిపడతారు, ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు వాళ్ళు వేచి చూస్తున్నటువంటి మా టైం పోతుంది, మా వయసు దాటిపోతుంది అని ఆవేదన చెందుతారు. కరెక్టే. మనం కొద్దిగా ఒక 5 సంవత్సరాలు అన్ని చేయలేము కదా. కాబట్టి ఆయన కూడా ఏం చేస్తూ ఉన్నాడు, ఒక ఏదన్నా కానీ 5,000 ఉద్యోగం 10,000 పోతే వాలంటీర్లు 2,60,000 మంది 1,50,000 మందిని ఈరోజు సచివాలయ ఉద్యోగులు తీసుకున్నాడు కదా. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఇది అబ్కాస్ ద్వారా కూడా చాలామందిని తీసుకున్నాడు. బ్రహ్మాండంగా తెలియకుండానే జరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు హెల్త్లోనే దాదాపు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడో మనకే తెలుస్తూ ఉంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రైవేట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాడు. అవన్నీ కనపడినటువంటివి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తేనే ఇచ్చినట్టు లెక్క, దాన్ని ప్రైవేటు పరంగా ఇచ్చినట్టు మాత్రం లెక్క కట్టడంలా. ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటారా, రాజకీయ నాయకులు మార్పు కోరుకుంటున్నారంటారా సార్? ఫైనల్గా రాజకీయ నాయకులు వెయిట్ చూస్తూ ఉన్నారు. ఎప్పుడప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఏది లేదు కానీ వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి పెట్టాలా, పెడితే అప్పుడు ఊరికి అంటారు. రాజకీయ నాయకులు కూడా నిరుద్యోగ భృతి ఇస్తే వాళ్ళు ఊరికి అంటారు. కాదు, ఏ విధంగా కోరుకుంటా ఉన్నారు? ఈరోజు సంక్షేమము అభివృద్ధి నా నియోజకవర్గంలో దాదాపుగా చూస్తే శ్రీశైలంలో చూస్తూ ఉన్నారు. 300 కోట్ల రూపాయలు వర్క్ చేశాం. మనం వచ్చిన తర్వాత చేసాం. మనం 215 కోట్లకు టెండర్లు పిలిచాం. ఇవన్నీ అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు లైనింగ్ వర్క్ జరుగుతూ ఉంది. దాదాపు 350 కోట్ల వర్క్ నడిచింది. అదేవిధంగా నేను ఆ రోజు సిద్ధాపురంలో నేను ఉన్నప్పుడు కంప్లీట్ చేసి, తెలుగుదేశంలో అనుకోండి, నేను ఎమ్మెల్సీగా ఉన్న టైంలో కంప్లీట్ చేశాం. ఈరోజు అదే శ్రీశైలాన్ని 300 కోట్లతో ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్న టైంలోనే ఆ రోజు చేశాను. పార్టీ మారడం వల్ల ఈరోజు బోర్డు అతనికి పడింది అంతే. అతను ఆ రోజు నేను మొదలు తిరుమల ధర అభివృద్ధిని చెప్పిన రోజుకి ఆ రోజు ఆయన లేడు. నేను పార్టీ మారడం వల్ల అతని బోర్డు పడింది, శిలాఫలకం మీద అతని బోర్డు. ఈరోజు పంచాయతీ 40 సంవత్సరాలు 2 కుటుంబాలు పాలించినారు ఇక శ్రీశైలం నియోజకవర్గాన్ని. ఆ 2 కుటుంబాలు కూడా పంచాయతీ చేయలేకపోయినా నేను వచ్చిన 3 మాసాలకి పంచాయతీ చేసిన, బ్రహ్మాండంగా పంచాయతీ చేసిన. ఈరోజు అదే ఫారెస్ట్ అధికారుల మధ్య, ఫారెస్ట్ మధ్య, డిపార్ట్మెంట్ మధ్య, అదేవిధంగా దేవస్థానం మధ్య 5,300 ఎకరాలు ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి అది వివాదం నడుస్తూ ఉంది. దేవస్థానం వాళ్ళను చెత్త వేయనీరు, గోవులను మేపనీరు, అదేవిధంగా మట్టి ఒక గంప మట్టి తీయనీరు. అలాంటి వాటిని 5,300 ఎకరాలు హైపవర్ కమిటీ మీటింగ్ పెట్టి నేను ఈరోజు సర్వే చేయించి 5,300 ఎకరాలు దేవునికి ఒప్పచెప్పాము. ఇటువంటి పనులన్నీ అద్భుతంగా చేశాం. ఈరోజు మానేంద్రలో నా సొంత డబ్బులు వెచ్చించి ఈరోజు 3-4 కోట్ల రూపాయలతో సొంత డబ్బులతో ఈరోజు చూడండి పోయి మీరు మానేంద్ర ఎంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం.
అంటే అభివృద్ధి ఇవన్నీ చేశాం, సొంత డబ్బులు పెట్టి ప్రతి సంవత్సరం 2-3 కోట్ల రూపాయలు ఈరోజు పేద ప్రజల కోసం ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా, ఎక్కడ విద్యార్థులుగా ఎక్కడైనా పాపం బీదవారిగా ఉండి చదువుకోలేని పరిస్థితులు ఆదుకోవడం, ఎక్కడైనా గుడిసె కాలినా, బర్రెలు కాలినా, గొర్రెలు కాలినా, ఈ విధంగా ఎన్నో రకాలైన సొంత డబ్బులు తీసి బయటికి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ యాక్సిడెంట్ జరిగినా ఎన్ని రకాలుగా ఈరోజు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఈరోజు 4,000 ఎప్పుడు జరగనటువంటి విధంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా అందరూ సెంటు స్థలం ఇస్తే అర్బన్లో నేను సెంటున్నర ఇచ్చా, 4,800 పట్టాలు ఇచ్చా. ఆ విధంగా అంటే గతంలో ఇప్పుడు కూడా మా ప్రభుత్వంలో అన్ని చోట్ల 1 సెంటే, నేను ఒక్కని 1.5 సెంటు మా సీఎం గారిని మెప్పించి ఆయన 1.5 సెంటు ఇప్పించగలిగా. అంటే ఇది కాదా క్రెడిట్? ఈరోజు ఈ మధ్య చూసుకున్నట్లయితే నంద్యాలలో నిత్యం మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి భూమా వర్సెస్ శిల్ప అన్నట్లుగా తయారైంది, ఏంటి అసలు? వాళ్ళకి నిద్ర రావడం నేనంటే మళ్ళీ ఎందుకు ఎవరికి ఆరోపణలు చేయడం ఎప్పుడు మొదలు పెడతారు? భయం లోపల తోడైనప్పుడే ఈయన ఎంటర్ అయితే మాకు ఇబ్బంది అవుతుందని ఎప్పుడైతే ఉంటుందో ఆ భయం ఉంటుందో, ఆ భయం ఉండేటప్పుడు ఈ మాటలు మాట్లాడతారు. మేమంటే భయం ఉన్నందుకే క్యాండిడేట్లను మారుస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. రేపు చూస్తావు కదా నువ్వు, వారం రోజుల్లో మళ్ళీ జుట్లు ముడి పెట్టుకొని ఒకరెవరు ఇంకా బకెట్లో తీసుకొని కొట్టుకుంటారు, బిందెలు తీసుకొని కొట్టుకుంటారు, ఏం తీసుకొని కొట్టుకుంటారు రేపు చూస్తారు. ఇంకా ఒకరెవరు ఎన్ని పెట్రోల్ క్యాన్లు తీసుకుపోతారో, ఎవరిని అంటూ పెట్టుకుంటారో, ఇవన్నీ ఒక వారం వెయిట్ అండ్ సీ. ఓవరాల్గా దాదాపుగా తాను ఉన్నటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఏదైతే ఉందో, శ్రీశైలం నియోజకవర్గంలో టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కూడా దాదాపుగా సంక్షేమం అభివృద్ధి పథకాలు చేశాను. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలతో ఉంటాను, ప్రజల పక్షాన ఉంటూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా గెలుపు దిశగా ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.